స్మరించుకోవడం అందరూ చేయాల్సిన బాధ్యత. ఈరోజు భారత రాజ్యాంగం అమల్లో ఉందంటే ఆయన చేసిన కృషి, ఆయన అన్న మేధస్సు అవన్నీ కూడా గుర్తుకు తీసుకోవాల్సిన అవసరం. ఈరోజు మనమంతా కూడా శాంతియుతంగా అందరం కూడా కులమత విభేదాలు లేకుండా ఇవాళ రాజ్యాంగం ఉందంటే ఆయన చేసిన కృషి, ఆయన చేసిన మేధస్సు, ఆయనకున్న అపార అనుభవం ఈ దేశానికి నడిపిస్తుంది. అందరూ కూడా ఆయన్ని ఈరోజు స్మరించుకోవాలని, ఎల్లప్పుడూ ఆయన ఆశయాల్ని మనం అమలుపరచడంలో అందరం కూడా ఆలోచించాలని, ఆ విధంగా నడవడిక అవలంబించుకోవాలని కోరుతూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు కూడా ధన్యవాదాలు. నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజున ఆ మహనీయుల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ దేశ ప్రజలు ఎలా జీవించాలి, స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రతి ఒక్కరూ వారి హక్కులతో ఎలా జీవించాలనే ఒక దిక్సూచిని అందించిన మహానుభావుడు. అట్టడుగు వర్గాలకు ఎలా మేలు జరగాలి అని చెప్పేసి నిరంతరము పాటుపడిన వ్యక్తి. తన జీవితం చివరి వరకు కూడా ఈ దేశం కోసం పరితపించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి మహనీయుడి ఆలోచనలు అనుగుణంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని, ఆ మహనీయుడి ఆశయాలు, కోరికల అనుగుణంగా జీవించాలని చెప్పేసి తెలియచేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. జై భీమ్. ఐఎమ్ డాక్టర్ సతీష్ ఫ్రమ్ ఎయిమ్స్ మంగళగిరి. Today we have gathered to pay tribute to Dr. Babasaheb Ambedkar, who is the social reformer and architect of Indian Constitution. And on his this day today we are celebrating as a Mahaparinirvan Divas. His death anniversary is called as Mahaparinirvan. The Nirvan means the person will leave from us, and the person who are the great people who leave us is called as Mahaparinirvan Divas. And we are gathering together on this occasion to pay a tribute for his great work that he's done for all of us. He has not worked only for SC, ST, OBCs. He has worked for each and every Indian. And because of this, our Indians are living in a country of diversity. We are bound together because of this Indian Constitution. That is the beauty of our Indian Constitution given by Dr. Ambedkar. And being so many castes and religions in this our country, still we are united, and our country is running on the beautiful democracy. That's why each and every country, including USA, is respecting our country. All of us looking towards India because of our democracy and Indian Constitution. And it is our duty to maintain it, unity, and protect our constitution. That is my few words on the occasion of Mahaparinirvan Divas. Thank you. Jai Bhim.